సో ఈరోజైతే మనం రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ ప్రాబ్లమ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్ నేర్చుకోబోతాం. ఫస్ట్ మనం సెకండ్ ప్రాబ్లమ్కి అయితే వచ్చేద్దాం. సో మనం 510 ఎల్సిఎం అయితే చేద్దాం. 510 ఎల్సిఎం వచ్చేసి 255 వస్తుంది. దాని మీద మళ్ళీ 3తో మళ్ళీ అది ఎల్సిఎం చేద్దాం. 85 వస్తుంది. దాంతో 5తో మల్టిప్లై చేద్దాం. 17 వస్తుంది. సో 17తోనే వస్తుంది. సో ఇంతే. దాని తర్వాత దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ రాసుకొని 510 అయితే రాసుకోండి. సో 510 ఈక్వల్స్ టు మనకి ఏం వచ్చిందంటే 2 × 3 × 5 × 13 వచ్చింది. 17 వచ్చింది. సో దీన్ని మనం మళ్ళీ నెక్స్ట్ 92 కనిపెడదాం. సో 92 వచ్చేసి 245 మళ్ళీ నెక్స్ట్ 2 టేబుల్తో వస్తుంది. 23 వస్తుంది. మళ్ళీ 23 టేబుల్తో వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్. సో దీన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు, 2 × 23. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో 2 నంబర్స్ వేస్తే హెచ్ఎం ఇంటూ సో ఇక్కడ ఏమొస్తుందంటే 23460 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 510 × 92. సో ఇదంతా మల్టిప్లై చేస్తే కామన్ ఫ్యాక్టర్ అయితే తీసుకుందాం. ఓకే, కామన్ ఫ్యాక్టర్ తెలిసింది, ఇదంతా చేయాలి. ఓకే, కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది, 2 వస్తుంది. ఓకే, దాంతో దీని ఆన్సర్ ఏమొచ్చేస్తుందంటే 246,920 ఈజ్ ఈక్వల్స్ టు 46920. సో మనది ఈక్వల్ అయింది కాబట్టి ఆన్సర్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 36 and 54. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ రెండింటి కనుక్కునేద్దాం. సో 336. సో ఇదైతే మనకి 3 టేబుల్తో అయితే వస్తుంది, 2 టేబుల్తో వస్తుంది. 2 1s 6 8s వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 2 టేబుల్తోనే వస్తుంది, 8 4. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 టేబుల్తో వస్తుంది, 4 2. మళ్ళీ 2 టేబుల్తో వస్తుంది, 2s 1s. మళ్ళీ ఇదైతే 3తో వస్తుంది, 7s. మళ్ళీ 7 వచ్చేసి 7 టేబుల్తోనే వచ్చేస్తుంది. సో 1. సో ఇక్కడైతే మనం ఇదైతే కనుగొట్టేసాం. సో 54 కనుక్కుందాం. 54 వచ్చేసి 2s వస్తుంది. సో 2s స్టార్ట్ అయింది. సో 7s వస్తుంది. మళ్ళీ 2s వస్తుంది. సారీ 3s వస్తుంది. 3 9s 27. 3s 1s. మళ్ళీ 3 వస్తుంది, 1 అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 336 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 × 2 × 2 × 3 × 7. సో 54 ఏమొస్తుందంటే 2 × 3 × 3 × 3. సో ఇదైతే కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం, 2 ఇక్కడ 3. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి ఏమొస్తుందంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కదా, 510 × 92 అయితే వస్తుంది. 510 × 92. సో ఈజ్ ఈక్వల్స్ 510 × 92. 510 × 92. 1 second.
సారీ, స్మాల్ మిస్టేక్. 5 into 92 కాదు, 3024 into 6 is equals to 336 into 6. 336 into 54. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే, సో 18,144 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది కూడా 18,144 వస్తుంది. సో దట్స్ ఆల్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ రోమన్ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం అయితే తెలుసుకుందాం. సో ఈరోజుకి అయితే బాయ్.